ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఉమా టాక్స్. ఈరోజు వ్లాగ్ నాగుల చవితి రోజు మేము మా ఇంటి దగ్గర చేసుకున్న పూజ చూపిస్తున్నాను. చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అమ్మ వాళ్ళు ఉండేది క్వార్టర్స్లో కాబట్టి ఇంటి చుట్టూ ఓపెన్ స్పేస్ చాలా ఉంటుంది. వాళ్ళకు ఇంటి దగ్గరలోనే పుట్టు ఉంది. ఇంకా అక్కడే పూజ చేసుకున్నాం. సో, ఆ రోజు గార్డెన్‌లో మొక్కల్ని చూపిద్దాం అనుకున్నా. బట్ ఇంట్లో వర్క్స్ అండ్ పూజ వల్ల ఇంకా కుదరలేదు. ఇంకా పూజ చేసేటప్పుడైనా వీడియో రికార్డ్ చేద్దామని మా డ్యాడీ అండ్ హస్బెండ్ హెల్ప్‌తో తీసిన క్లిప్స్‌ని ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నా. సో, ఫెస్టివల్ అంటే ఇంకా హౌస్ క్లీనింగ్, బట్టలు చాలా పనే ఉంటుంది కదా! అవన్నీ అమ్మే చూసుకున్నారు. నేను మా వాడిని హ్యాండిల్ చేయడానికి సరిపోతుంది. అమ్మ అంతా అరేంజ్ చేసేసారు. ఇంటి దగ్గరనే కాబట్టి స్లోగా ప్రశాంతంగా చేసుకున్నాం పూజ. ఔట్ సైడ్ నుంచి కూడా చాలామంది వస్తుంటారక్కడికి పూజ చేసుకోటానికి. సో, మేము వెళ్ళినప్పటికీ చాలామందే పూజ చేసుకున్నారు. అసలు పుట్ట చాలా పెద్దగా ఉండేది. ఇదే కాకుండా ఇంకా ఉంటాయి క్వార్టర్స్‌లో పుట్టలు. గవర్నమెంట్ వాళ్ళ క్వార్టర్స్ కాబట్టి వర్షాలకి గడ్డి మొక్కలు ఎక్కువ అవ్వటం వల్ల వాళ్ళు క్లీనింగ్ చేయడం వల్ల పెద్ద పుట్టలు కాస్త ఇప్పుడు చిన్నగా అయిపోయాయి. అయినా కానీ ఔట్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు, అలాగే క్వార్టర్స్‌లో ఉండే వాళ్ళందరూ కూడా అక్కడనే పూజ చేసుకున్నారు. మా నేటివ్ ప్లేస్ తిరుపతి అయినా డ్యాడీ వర్క్ పరంగా విజయవాడ ట్రాన్స్‌ఫర్ అయ్యింది. సో, నాకు 5 ఇయర్స్ అప్పటి నుంచి నాకు మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా విజయవాడలోనే పెరిగింది. అలాగే ఆ క్వార్టర్స్‌లోనే ఉండింది కూడా మేము. అప్పటినుంచి కూడా నాగుల చవితి అంటే ఇంక మా ఇంటి దగ్గరనే మేము చేసుకునేది. అలాగే ఔట్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు కూడా అక్కడ బాగా అలవాటయ్యి క్వార్టర్స్‌లో మామూలుగా అలో చేయరు. బట్ ఈ ఫెస్టివల్‌కి మాత్రం ఎవరిని కూడా అబ్జెక్ట్ చేయరనమాట. అసలు నాగుల చవితి అనేది మెయిన్‌గా కార్తీక మాసంలో దీపావళి తర్వాత చేసుకుంటారు కదా! ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్కలాగా జరుపుకుంటారు. పద్ధతులు, విధానాలే డిఫరెంట్‌గా ఉంటాయి. పుట్ట అనేది ప్రకృతిలో భాగం కాబట్టి ఈ పండుగ రోజు పుట్టను నాగదేవతలుగా పూజించి పూజలు చేస్తారు. ఇలా చేసుకోవడం వలన దోషాలు తొలగిపోతాయని, పిల్లలకు మంచి ఆరోగ్యము, శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు. అలాగే ఆ రోజు నైవేద్యంగా చలివిడి, నువ్వులు, బెల్లంతో చేసిన చిమ్మిలి, సజ్జల్ని నానబెట్టి నైటే కాటన్ క్లాత్‌లో చుట్టి మార్నింగ్‌కి బాగా స్ప్రౌట్స్‌లా ఫార్మ్ అవుతాయి. వాటిని కూడా కొద్దిగా బెల్లం వేసి ఈ సజ్జలు, బెల్లంని కూడా నైవేద్యంగా పెడతారు. ఇలా ప్రసాదాలన్నీ రెడీగా పెట్టుకొని, ఆవు పాలు పుట్టలో పోసి, నైవేద్యాలు సమర్పించి, దేవుడికి నమస్కారం చేసుకుంటారు. కొంతమంది టపాకాయలు కూడా కాలుస్తారు. పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్న క్రాకర్స్ కాల్చుకుంటారు. పూజ అంతా కంప్లీట్ అయ్యాక పుట్టమన్ను తీసుకొని చెవులకి రాసుకుంటారు. అలా చేయటం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ పోతాయంటారు. అండ్ హెల్త్‌కి కూడా మంచిదని నమ్ముతారు. ఇంకో విషయం మా అమ్మ ఇంకో విషయం మా అమ్మ చెప్పేది నాకు. తన చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి వెనకాల నాగాలమ్మ టెంపుల్ ఉండేది. మా అమ్మ చిన్నప్పుడు ఆడుకోవడానికి ఆ టెంపుల్‌కి వెళ్ళేదట. అక్కడికి వెళ్ళి ఆహ్, అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాలకి బిస్కెట్స్ కానీ, చాక్లెట్స్ కానీ తీసుకొని వెళ్ళి ప్రసాదంగా పెట్టేదంట. అలా ఆడుకొని అలా ఎవ్రీడే అట్లా ఆడుకోవడానికి వెళ్ళి దేవుళ్ళకి అలా ప్రసాదాలు పెట్టేదంట. అలా మా అమ్మకి ఆ టెంపుల్ అన్నా, దేవుడన్నా నమ్మకం. ఎంత నమ్మకం అంటే నాకు, మా అక్కకి ఎంగేజ్‌మెంట్ కూడా ఆ టెంపుల్‌లోనే జరిగింది. ఇప్పుడు విజయవాడలో క్వార్టర్స్‌కి వచ్చినా కూడా ఎవ్రీ టైమ్ ఈ నాగుల చవితి రోజు మాత్రం తప్పకుండా పూజ చేసుకుంటారు. అలా మా పూజ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ దేవుడి దగ్గర పెట్టిన చలివిడి దీపాన్ని ప్లేట్‌లోకి తీసుకొని, దీపం కొండెక్కకుండా ఇంట్లోకి తీసుకెళ్ళాలి. నేనే తీసుకొని వెళ్ళాను దీపం ప్లేట్‌ని. ఇంక పూజ రూమ్‌లో పెట్టి పూజ కంప్లీట్ చేశాము. నెక్స్ట్ అదే రోజు ఈవినింగ్ ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. టీటీడీ రిలేటెడ్ టెంపుల్. ఇంకా అక్కడికి వెళ్ళాము. నేను, మా హస్బెండ్, మా అబ్బాయి, ఇంకా అమ్మ. ఆ టెంపుల్‌లో కూడా కార్తీక మాసంలో పూజలు, దీపోత్సవాలు బాగా చేస్తారు. రీసెంట్‌గా ప్రవచనాలు కూడా చెప్తున్నారంట కార్తీక మాసమని. కార్తీక మాసం అంటేనే ఉసిరి చెట్టు దగ్గర, తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తుంటాం కదా! ఆ రోజు టెంపుల్‌లో కూడా వెలిగిస్తూ ఉన్నారు. అలా దేవుడి దర్శనం చేసుకొని నెక్స్ట్ విజయవాడ మ్యూజియంలో చేనేత వస్త్ర ప్రదర్శన ఉంటే వెళ్దామని నెక్స్ట్ అక్కడ టెంపుల్ నుంచి ఆ ఎక్స్‌పోకి వెళ్ళాము. అక్కడ ఏం చూసాము, ఎక్స్‌పోలో ఏం పెట్టారనేది నెక్స్ట్ వ్లాగ్‌లో పోస్ట్ చేస్తాను. మళ్ళీ ఇంకొక వ్లాగ్‌లో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.